ఓ క్యాంప్ క్లాసులో కొందరు యువత అడిగిన ప్రశ్న ఏమిటంటే, గురుగారు, అందం పైన మీ అభిప్రాయం ఏమిటి అని క్వశ్చన్స్ చేసి ఉన్నారు. అచ్చట కొందరికి ఆన్సర్స్ ఇవ్వడం జరిగినది. మరలా ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నాము, జాగ్రత్తగా వినండి. అందం ఉంటే మంచిదే. అందంతో పాటు బుద్ధి మంచిగా ఉంటే ఇంకా మంచిది. అందంతో పాటు బుద్ధి మంచితనం ఉంటే ఇంకా ఇంకా మంచిది. అలాగే అందం తక్కువనను లేకపోయినను కాస్త మేకప్ చేసుకొని ఎవరి పనులు వారు చేసుకుంటే చాలు, ఎవరి సంసారం వాడు చక్కగా చేసుకుంటే చాలు, బాగానే కనిపిస్తారు. బుద్ధి మంచిగా ఉండాలి, సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి ఉన్న దాంట్లో. ఇంకా అందం తక్కువనను అందంగా కనిపిస్తారు. హృదయం మంచిగా ఉండాలి, ఇంకా అందంగా కనిపిస్తారు. అయితే బాగా అందం ఉన్నోళ్ళు కూడా కొద్దిగా మేకప్ చేసుకోకపోతే కొద్దిగా అందం తక్కువే కనిపిస్తుంది. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. అందం కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఆ అందం అనేది గ్లో ఉంటుంది కదా, గులాబీ పువ్వు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ అందంలోనే కూడా భగవంతుడు ఉంటాడు. అందంలోను పువ్వులోనూ ఉంటాడు, మొక్కలోనూ ఉంటాడు. ఆ మొక్కలో సారం, పువ్వులో సారం జబ్బుల్ని కూడా తీస్తుంది కదా. పులిలోని గాంభీర్యం అందులో ఉంటాడు. నీటిలో ఆ శక్తి, ఆహారం మనకు శక్తిని ఇస్తుంది, ఆ శక్తిలో భగవంతుడు ఉంటాడు. గాలిలో ఆ గాలి బ్రతికిస్తుంది కదా, ఆ శక్తిలో భగవంతుడు ఉంటాడు. అంతటా భగవంతుడు ఉంటాడు. భగవంతుడి ప్రసాదాలే. అయితే అందంగా పుట్టాలనేది కూడా పూర్వజన్మలో ఒక వరం అన్నమాట. అందరికీ నేచురల్గా అందం అనేది రాదు, కనుక అందాన్ని కూడా గౌరవించాలి. అయితే అందంతో పాటు బుద్ధి మంచితనం ఉంటే ఇంకా వారికి మంచి పేరు వస్తుంది, జీవితం హాయిగా ఉంటుంది.